ఇస్తారు, అది సజెషన్ ఇస్తారు. గురుగారి చేతులుగా పెద్దల చేతులుగా వారిని సత్కరిస్తాము. మహాద్వారి అక్కడ అదేవిధంగా శ్రీ ఆకృతి సుధాకర్ గారి తర్వాత బండారు సుధాకర్ గారు నిజంగా కూడా బిరుదు ఇచ్చారు. కానీ ఆ అమోఘమైనటువంటి ధారణ మరి బ్రహ్మరాక్షసులు అంటే వారిని దాని అర్థం తెలియదు. అంత అద్భుతమైనటువంటి ధారణా శక్తి వేద వేదాలలో అవపోసన బట్టి అందరికీ అర్పణలు విడిచిపెట్టినట్టుగా మన ధార్మికమైనటువంటి సనాతన ధర్మాన్ని మనందరికీ వెదజల్లుతూ ఈ ధర్మం యొక్క గొప్పతనంలో ఉన్నటువంటి ఆ తాత్విక చింతనను అందించినటువంటి మహానుభావుని ఇవాళ దగ్గర నుండి చూసే భాగ్యం లేదా నిజంగా కూడా నేను ఎంతగానో అదృష్టవంతులని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. వారొక్కరికే కాదు, వారితో పాటు అమ్మగారిని కూడా సన్మానం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చేశారు. ఆ పుణ్య దంపతులు నిరంతరం కూడా సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు అని చెప్పి కోరుకుంటూ మనందరి హితం కోసం సర్వమానవాళి ఈ ధర్మంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని అర్థం చేయించి సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి ఒక సర్వజనీయమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి పుణ్య దంపతులను ఇవాళ సన్మానం చేసేటటువంటి ఈ సత్యసాయి నిగమాగమం ఈ సాయం ఎంత బోధరిస్తుందో అని చెప్పి నేను హృదయపూర్వకంగా నా ఆవిష్కరణ తెలియజేస్తున్నాను. ఎంత అదృష్టం అంటే వారు నడయాడేటటువంటి వారి ప్రవచనాలను వినేటటువంటి అదృష్టం మనకు ఉంది. వారు చెప్పినటువంటి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క పద్యం ఎక్కడి గరుడ పురాణం, ఎక్కడి భగవద్గీత, ఎక్కడి మహాభారతం, ఇక్కడి వివేకానందుడు ప్రతి ఒక్క అంశాన్ని కూడా వారు ధారణ చేయడమే కాకుండా మనందరికీ కూడా దారమిస్తూ ఉన్నారు. అలాంటి మహనీయుడికి ఈరోజు ప్రవచన పరమహంస పేరిట ఒక గొప్ప కార్యక్రమాన్ని గొప్ప బిరుదు ఇచ్చినటువంటి మా ఆకృతి సుధాకర్ గారు చూడడానికి సామాన్యమైన ఆకృతి కానీ ఆకృతి చేసేటటువంటి కార్యక్రమాలు మాత్రం ఇంత గొప్పగా ఇంత బ్రహ్మాండంగా ఉంటాయనేటువంటి మనందరం కూడా గమనించాలని. చేసిన తర్వాత మళ్ళీ చేయకుండా ఉండండి, సాధ్యమైనంత వరకు సన్మార్గంలో ఉండండి, నిగ్రహాన్ని కలిగి ఉండండి, ధార్మిక చింతనతో ఉండండి, ఆర్థికతో ఎదురు చూసేటటువంటి వారికి ఆపదనష్టంలో చెప్పినటువంటి ఆ తాత్విక పరిమళాల లాంటి ప్రవచనాలను ఇవాళ మనం అందరం వినగలగడం మనం అందరం కూడా ధన్యులని చెప్పి భావిస్తూ వారికి ఈ ప్రవచన పరమహంసటువంటి బుద్ధి ఇవ్వడం నిజంగా కూడా చాలా సముచితం. వారు పరమహంస పరివిరాజకాచార్యులు, అంతేకాకుండా సమాజాన్ని సన్మార్గంలో పెట్టేటటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి మానవమూర్తిగా వారి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క భక్తి ప్రపత్తులను 2 మాటలలో చెప్పేటటువంటి అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క గురువు గారు కూడా నిండైనటువంటి మనసుతో నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు చేయి.